రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తాజాగా అదుపులోనికి తీసుకున్న తమ కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కవిత జనంబాట సందర్భంగా నల్లగొండలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, హోర్డింగ్లను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. రాత్రికి రాత్రే కవిత స్వాగత ఫ్లెక్సీలను చించివేశారు. ఇక హోర్డింగ్లను విరగొట్టారు. అటు విరిగిన హోర్డింగ్లు, ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగిస్తుండగా జాగృతి కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. అలాగే మర్రిగూడ బైపాస్ లో మంత్రి కోమటిరెడ్డి కాన్వాయ్ను అడ్డుకున్నారు. ఇక దాంతో వెంటనే జాగృతి కార్యకర్తలను అరెస్టు చేసి 3 పోలీసు వాహనాల్లో పిఎస్ కు తరలించారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మన నల్గొండ జిల్లా ప్రతినిధి నరేష్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నరేష్, చెప్పండి, తాజాగా అదుపులోనికి తీసుకున్న తమ కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఎవరు చేశారు, ఇలా ఏంటి అనేది బయటకు వచ్చిందా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? నల్గొండలో మాత్రం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మాత్రం జనంబాట అనే కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తున్నారు. నిన్న 2 రోజులుగా మాత్రం నల్గొండ జిల్లాలో కవిత అయితే జనంబాట కార్యక్రమం అయితే నల్గొండ జిల్లాలో చేపడుతున్నారు. అయితే ఈ రోజు ఉదయం 10 గంటలకు మాత్రం నల్గొండ జిల్లా కేంద్రంలో జనంబాట కార్యక్రమంలో కవిత పాల్గొనాల్సింది. అయితే దీనికి సంబంధించి మాత్రం గత అర్ధరాత్రి కవిత వస్తుంది కాబట్టి అక్కడ ఉన్న కార్యకర్తలు మాత్రం నల్గొండ పట్టణ కేంద్రంలో అయితే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు కవిత పేరుతో. అయితే ఈ యొక్క ఫ్లెక్సీలకు సంబంధించి మాత్రం తెల్లవారుజామునే ఈ ఫ్లెక్సీలన్నీ చింపివేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అక్కడ ఉన్న జాగృతి కార్యకర్తలు తెల్లారేసరికి చినిగిన ఫ్లెక్సీలను చూసి మాత్రం వీళ్ళు ఆందోళన అయితే చేపట్టడం జరిగింది. ఈ ఆందోళన కార్యక్రమంలో మాత్రం ఎందుకు కల్వకుంట్ల కవిత గారి ఫ్లెక్సీలు చింపడం జరిగింది నల్గొండ పట్టణంలో అని చెప్పేసి వాళ్ళు కొన్ని ధర్నా కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమాలు చేపడుతున్న క్రమంలోనే మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులతో మాత్రం ఈ యొక్క జాగృతి కార్యకర్తలు అయితే గొడవ పెట్టుకోవడం జరిగింది. ఎందుకు కవిత గారి ఫ్లెక్సీలను చింపివేయడం జరుగుతుంది, ఎందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు చెప్పేసి కూడా మున్సిపల్ అధికారుల మీద మాత్రం వీళ్ళు కొద్దిగా ఆందోళన అయితే చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి మాత్రం ఇదే కార్యక్రమంలో వీళ్ళు జాగృతి కార్యకర్తలు ఆందోళన చేపడుతున్న క్రమంలోనే స్థానికంగా మంత్రి కోమటిరెడ్డి గారి యొక్క నల్గొండ పట్టణంలో పర్యటిస్తున్న సందర్భంగా మంత్రి గారి కారుని కూడా వీళ్ళు జాగృతి కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. ఈ ప్రయత్నంలో పోలీసు వాళ్ళు అక్కడ ఉన్న జాగృతి కార్యకర్తలు మాత్రం అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. దీనికి సంబంధించి మాత్రం కవిత ప్రెస్ మీట్ పెట్టి అయితే అంటే ఈ యొక్క జనంబాట కార్యక్రమంలో పాల్గొంటున్న కవిత మాత్రం ఈ రోజు నల్గొండ పట్టణంలో ప్రెస్ మీట్ అయితే ఏర్పాటు చేసి ఈ యొక్క ఎందుకు ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారు, ఫ్లెక్సీలను చింపడం వల్ల ఏమొస్తుంది, ఇలాంటి రాజకీయాలు తగదు అని చెప్పేసి మంత్రి గారికి ఒక డైరెక్ట్ గా అయితే సూచనలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే ఎందుకు ఇలాంటి సృష్టిస్తున్నారు, ఈ ఫ్లెక్సీలు చింపడం వల్ల ఏం జరుగుతుంది, ఎందుకు ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారు, ఎవరు ఇక్కడ రాజకీయాలు చేయొద్దా అని చెప్పేసి కూడా డైరెక్ట్ గా మంత్రి గారికి అయితే తను కవిత వ్యాఖ్యలు అయితే ఘాటు వ్యాఖ్యలు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ యొక్క కార్యక్రమంతో మాత్రం మొత్తంగా జరుగుతున్న పరిణామం మాత్రం నల్గొండలో అయితే తీవ్ర ఆందోళన అయితే కలిగిస్తున్న పరిస్థితి ఉంది. రాధిక, రాజకీయ కక్ష సాధింపుగా తీసుకోవచ్చా, ఏమనుకోవచ్చు? రాధిక, ఈ యొక్క సంఘటన సంబంధించి మాత్రం గత 2 రోజులుగా మాత్రం జిల్లా పర్యటనలో మాత్రం కల్వకుంట్ల కవిత గారైతే ఆ జిల్లా పర్యటనలో పర్యవేక్షిస్తూ అంటే జిల్లాలకు సంబంధించిన కొన్ని సమస్యలను అయితే వెలికి తీసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్న కార్యక్రమం అయితే చేపడుతున్నారు. ఈ కార్యక్రమం భాగంలో మాత్రం నల్గొండ పట్టణ కేంద్రంలో ఈ రోజు మాత్రం పట్టణ కేంద్రంలో మీడియాతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం కారణంగా తను కట్టిన ఫ్లెక్సీలను చింపడం ఇలాంటి కార్యక్రమాలు చేసడం జరుగుతుంది. ఇది మంత్రి గారి చేపిస్తున్న పని చెప్పే అని కూడా కవిత ఆరోపణలు అయితే చేస్తున్న పరిస్థితి. రైట్ నరేష్.